Hi guys, this is Mahesh Koneru. So today we are here to discuss about villa plot investment in Golden Triangle. So I'll just play a short video about the project. Please go through the video. After that, we'll have a discussion about it. Deepika, can you enable me as co-host? Yes. Saying co-host is able to share. I think audio is not audible. My sir. Am I audible, sir? Mahesh, sir. దీపిక నాకు ఆడిబుల్ సో ఆడియో వినిపించట్లేదా? Yes, yes. సో ఫైన్ ఫైన్ సో నేను ఇక్కడ నుంచి నేను తీసుకుంటాను బేసిక్గా. ఓకే, సో దీపిక ఆమె ఆడిబుల్ ఇప్పుడు వినిపిస్తుందా? Yes, yes. ఇందాక ఆడియో వినిపించలేదా? Yes, వినిపించలేదు. ఓకే ఓకే. సో బేసిక్గా ఏంటంటే ఈ ప్రాజెక్టు హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అంటే ఇది. సో ఇది గోల్డెన్ ట్రయాంగిల్లో ఉంది. లొకేషన్
లొకేషన్ హైలైట్స్ డీటెయిల్స్ అన్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లేఅవుట్ వరకు తీసుకుంటే ఈ పర్టికులర్ రోడ్, ఈ బ్లాక్ రోడ్ అనేది పడాన్ చెరువు టు శంకర్పల్లి రోడ్. ఈ రోడ్డుకి ఆల్రెడీ చుట్టూ ట్రాక్షన్ ఉంది. ఈ బెల్ట్ లో మనకి డిఎస్ఆర్ వాళ్ళ విల్లాస్ కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. సో కరెంట్లీ ఇక్కడ విల్లాస్ ఉన్నాయి. అండ్ రోడ్డుకి ఆపోజిట్ లో కూడా ఓజోన్ సెలబ్రిటీ వాళ్ళవి విల్లాస్ ఉన్నాయి. అండ్ ఆపోజిట్ లో ఇక్కడ కూడా విల్లా కమ్యూనిటీ ఉంటుంది. సో మెయిన్ రోడ్ లో షట్టర్స్, షాప్స్ అవన్నీ ట్రాక్షన్ యాక్టివిటీ వైజ్ గా ఈ బెల్ట్ లో కొంత నడుస్తుంది. సో ఈ విల్లా కమ్యూనిటీ అనేది ఆల్మోస్ట్ ఒక 2 years లో వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో మన ప్రాజెక్ట్ వచ్చేసి ఈ ఏరియా అండి. సో phase 2 లో ఉంటుంది. సో ఇది వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. మార్టిగేజెస్ కూడా రిలీజ్ అయ్యాయి. మార్టిగేజ్ రిలీజ్ అవడం అంటే మనకి ఫైనల్ అప్రూవల్ వచ్చేసింది. సో ఈ ప్రాజెక్ట్ లో మనం బల్క్ గా కొన్ని ప్లాట్స్ తీసుకున్నాము. సో ఈ ప్రాజెక్ట్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్, టెరా అప్రూవ్డ్, మనకి బ్యాంక్ లోన్స్ వస్తాయి. వెరీ క్లీన్ టైటిల్ అండి. లారీ రిసార్ట్స్ హరిబాబు గారి దగ్గర మనం ఈ లేఅవుట్ తీసుకున్నాము. సో లొకేషన్ వైజ్ గా ఒక్కసారి డిస్కస్ చేద్దాం. అసలు గోల్డెన్ ట్రయాంగిల్ ఇక్కడ అసలు ఎందుకు మనం ఇన్వెస్ట్ చేయాలి, గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఏంటి అనేది. సో బేసిక్ గా గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఇక్కడ పటాన్ చెరువు, నార్సింగి అండ్ శంకర్పల్లి ఈ 3 ఏరియాస్ ని కనెక్ట్ చేసే రోడ్స్ ఉంటాయి. ఈ రోడ్స్ షేప్ ట్రయాంగిల్ అంటే ఇది ట్రయాంగిల్ లో ఉంటుంది కాబట్టి దీన్ని బేసిక్ గా రియల్ ఎస్టేట్ టెర్మినాలజీలో గోల్డెన్ ట్రయాంగిల్ అని పిలుస్తారు. సో ఫస్ట్ ఏరియా అడ్వాంటేజ్ ఏంటంటే ప్రాక్సిమిటీ టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. బేసిక్ గా వెస్ట్ సైడ్ గ్రోత్ రేట్ అనేది కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది హైదరాబాద్ లో. సో వెస్ట్ సైడ్ బికాస్ ఆఫ్ ద ఐటీ సెక్టర్ వల్ల మనకు వెస్ట్ లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎక్కువ గ్రోత్ రేట్ ఉంటుంది. సేమ్ వే ట్రాక్షన్ అంటే మనకి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ అవి కూడా నడుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఇది గచ్చిబౌలి అండి, గచ్చిబౌలి విప్రో సర్కిల్ నుంచి మనకి నానక్రామ్ గూడకు వస్తే ఈ ఏరియా ఇది మనకి ఎగ్జిట్ నెంబర్ 1. సో ఈ ఎగ్జిట్ నెంబర్ 1 జనరల్ గా అందరికి ఐడియా ఉంటుంది. సో ఐటీ ఎంప్లాయీస్ అందరికీ కూడా మెయిన్ కోర్ ఏరియా లాంటిది ఎగ్జిట్ నెంబర్ 1. సో ఎగ్జిట్ నెంబర్ 1 లోపల మనకి నానక్రామ్ గూడ, గచ్చిబౌలి ఈ బెల్ట్ అంతా ఐటీ జాబ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో వీటి బేస్డ్ గా మనకి ఈ ఏరియాలో ఉస్మాన్ నగర్ అనేది ఇప్పుడు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కొత్త అపార్ట్మెంట్స్, అపర్ణ కానివ్వండి, మై హోమ్ కానివ్వండి, ఈ ఉస్మాన్ నగర్ తెల్లాపూర్ మధ్య న్యూ హై రైజ్ అపార్ట్మెంట్స్ అన్ని ఈ బెల్ట్ లో మనకి కన్స్ట్రక్షన్ నడుస్తుంది. సో నెక్స్ట్ 4 to 5 years మనకి ఎక్కువ హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉస్మాన్ నగర్, తెల్లాపూర్ లో మార్కెట్ లోకి ఎక్కువ వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి ఏరియా చూసుకొని ఇక్కడ కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి. నెక్స్ట్ ఈ ఎగ్జిట్ నెంబర్ 1 లో మనం ఈ హైవేకి లెఫ్ట్ సైడ్ చూస్తే ఇక్కడ నియోపాలిస్ ఉంటుందండి. నియోపాలిస్ లో మనకి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది, మీకు చూస్తే కనిపిస్తూ ఉంటది. నియోపాలిస్ అనేది ఒక సెజ్, ఐటీ సెజెస్ కూడా కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. ఇది మై హోమ్ వాళ్ళ బిగ్గెస్ట్ కమర్షియల్ స్పేస్ అండి ఇది. సో ఇది నెక్స్ట్ 4 to 5 years లో నియోపాలిస్ లో ఆల్మోస్ట్ ఇదైతే మై హోమ్ వాళ్ళు $2 billion ఇన్వెస్ట్ చేస్తున్న కమర్షియల్ ఐటీ బిజినెస్ పార్క్ అండి. సో ఇందులో ఈ ఏరియాలో డెవలప్మెంట్స్ వల్ల ఇక్కడ నంబర్ ఆఫ్ ఐటీ ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో వన్స్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయిన తర్వాత నెక్స్ట్ 5 years లో ఈ బెల్ట్ అనేది కంపేర్ చేసుకుంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన ఎంప్లాయ్కి 2 ways ఉంటాయండి. వాళ్ళ ఈ కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్ తీసుకొని 10 minutes లో ఇక్కడికి రావచ్చు, ఒక ఆప్షన్. వచ్చిన తర్వాత వాళ్ళు రైట్ సైడ్ వెళ్ళొచ్చు, లెఫ్ట్ సైడ్ ట్రావెల్ చేయొచ్చు.
బట్ రైట్ సైడ్ ప్రైజెస్ ఆల్రెడీ చాలా హయ్యర్ సైడ్ ఉన్నాయి. అరౌండ్ ఇప్పుడు ఈ ఎగ్జిట్ దిగిన తర్వాత నల్లగండ్ల ఈ వైపు ట్రావెల్ చేస్తే ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే మీకు మై హోమ్ త్రిదశ, మై హోమ్ విపిన, మై హోమ్ అంకుర ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ హై రైజ్ ప్రాజెక్ట్ పసురా వాళ్ళది వస్తుంది. సో ఈ ఏరియాలో ల్యాండ్ తీసుకోవాలంటే నల్లగండ్ల ఈ బెల్ట్ లో 1,20,000 per square yard అనేది ఉంది. సేమ్ కౌంటర్ డిస్టెన్స్ లో అంటే ఈ బెల్ట్ లోకి వస్తే మనకి 35,000 నుంచి 40,000 సెగ్మెంట్ లో ఈ పానూరు కొండకల్ ఏరియాలో 35 to 40 మధ్యలో దొరుకుతుంది. మోకిలాలో తీసుకోవాలంటే మోకిలాలో 50,000 నుంచి 70,000 మధ్యలో మోకిలాలో దొరుకుతుంది. సో అఫోర్డబిలిటీ వైజ్ గా తీసుకున్న నెక్స్ట్ 5 years లో ఈ బెల్ట్ అనేది ఎక్కువ ట్రాక్షన్ రాబోతుంది. ఇక్కడ వస్తున్న ఎంప్లాయీస్ కి ఈ రోడ్ మార్కింగ్స్ అనేవి ఏంటంటే ఇప్పుడు yellow కలర్ రోడ్ RR7 రోడ్ అండి. ఈ రోడ్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఈ పాయింట్ వరకు కంప్లీట్ అయింది. ఈ వర్క్ అనేది నడుస్తుంది. సో ఇక్కడ వరకు 90% కంప్లీట్ అయింది. ఈ వర్క్ నడుస్తుంది యాక్చువల్లీ మోకిలా దాకా కంప్లీట్ అయింది. అట్లాగే ఇవన్నీ ఫ్యూచర్ రోడ్స్. సో మన ప్రాజెక్ట్ వచ్చేసి ఇక్కడ ఉందండి, బానూరు విలేజ్ లో ఉంటుంది. సో బానూరు తీసుకుంటే మీకు ఆల్రెడీ ఇక్కడ బిగ్గెస్ట్ విల్లా కమ్యూనిటీ ఉంది, సెలబ్రిటీ వాళ్ళ విల్లా కమ్యూనిటీ. నెక్స్ట్ ఈ లేఅవుట్ తీసుకుంటే ఇక్కడ డిఎస్ఆర్ వాళ్ళు 150 square yards లో 3 floors తో విల్లాస్ ప్లాన్ చేస్తున్నారు. ఇది 2 crore సెగ్మెంట్ లో ఇక్కడ 150 square yards విల్లాస్ ఉన్నాయి. అలాగే ఆపోజిట్ లో తీసుకుంటే ఇక్కడ చిన్న విల్లా కమ్యూనిటీ ఉంది. సో ఈ ప్రాజెక్ట్ అవంతిక విల్లాస్ అండి. ఈ ప్రాజెక్ట్ లో మనం ప్లాట్స్ తీసుకున్నాము. ఇది హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రూవ్డ్. సో దీనికి కనెక్టివిటీస్ వైజ్ గా తీసుకుంటే ఎగ్జిస్టింగ్ కనెక్టివిటీ అనేది మనకి పటాన్ చెరువు టు శంకర్పల్లి ఇందాక చూపెట్టిన ఇమేజ్ లో ఉన్న కనెక్టివిటీ ఇది. ఇక్కడ నుంచి డ్రోన్ షాట్ తీసాము. ఫ్యూచర్ కనెక్టివిటీస్ తీసుకుంటే కొల్లూరు ఎగ్జిట్ నుంచి డైరెక్ట్ గా ఇక్కడ దిగితే 120 feet రోడ్ ఉందండి, మాస్టర్ ప్లాన్ రోడ్. అది వెల్మెల్ల నుంచి వస్తుంది. ఆల్రెడీ వెల్మెల్ ఏరియాలో ఇప్పుడు మీకు ఈ ఏరియాకి వస్తే ఇక్కడ అన్ని హై రైజ్ అపార్ట్మెంట్స్ అండర్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. కొంచెం ముందుకు వస్తే విల్లాస్ ఉన్నాయి. ఇది ఆదిత్రి వాళ్ళ హై రైజ్ అపార్ట్మెంట్స్. ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ కాకతీయ వాళ్ళ హై రైజ్ అపార్ట్మెంట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ 3 విల్లా కమ్యూనిటీస్ ఉన్నాయండి, మైఫేర్ వాళ్ళవి. దాని తర్వాత డ్యూక్స్ కౌంటీ. ఇక్కడ వరకు మార్కెట్ అనేది ఇప్పుడు కరెంట్లీ ఇక్కడ దాకా అంటే ఆల్మోస్ట్ 5 kilometers వరకు మీకు హౌసింగ్ అనేది అగ్రెసివ్ గా నడుస్తుంది. మన ప్రాజెక్ట్ వచ్చేసి నెక్స్ట్ 5 kilometers లో ఉంది. వన్స్ ఈ రోడ్ కంప్లీట్ అయితే కొల్లూరు ఎగ్జిట్ నుంచి 10 minutes లో మనం 10 to 15 minutes లో మ్యాక్స్ ఈ ప్రాజెక్ట్ కి రీచ్ కావచ్చు. సో అంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే నెక్స్ట్ 5 years లో గ్యారంటీగా మనం అక్కడ విల్లా కన్స్ట్రక్ట్ చేయొచ్చు గోల్డెన్ ట్రయాంగిల్ లో. సో కనెక్టివిటీ వైజ్ గా మెయిన్ ఇదొక కనెక్టివిటీ అండి. సెకండ్ కనెక్టివిటీ తీసుకుంటే నియోపోలిస్ నుంచి నియోపోలిస్ లో జాబ్ చేసే ఎంప్లాయీకి ఫస్ట్ ఆప్షన్ ఈ రోడ్ లో వస్తే మోకిలా వచ్చిన తర్వాత మోకిలాలో యాజ్ ఆఫ్ నో ఇవాళ కొనాలంటే 50,000 నుంచి స్టార్ట్ అవుతుందండి మోకిలా ప్రైజింగ్. అదే అపర్ణ లాంటి దాంట్లో అయితే ఆల్మోస్ట్ 70,000 వరకు సేల్ అవుతుంది. బట్ అపర్ణ అనేది హయ్యర్ సైడ్, లోవర్ సైడ్ 50,000 లో మోకిలాలో యాజ్ ఆఫ్ నో దొరుకుతుంది. నెక్స్ట్ మోకిలా నుంచి కూడా మనకు మాస్టర్ ప్లాన్ 100 feet రోడ్ ఉంది, డైరెక్ట్ గా ప్రాజెక్ట్ వర్క్ చేయొచ్చు. థర్డ్ వే వచ్చేసి శంకర్పల్లి నుంచి రావచ్చు. సో పటాన్ చెరువు నుంచి శంకర్పల్లి నుంచి చాలా మల్టిపుల్ కనెక్టివిటీస్ ఉన్నాయి ఈ ఏరియాకి. సో నెక్స్ట్ స్కూల్స్ వైజ్ గా తీసుకున్నా కూడా ఈ ఏరియాలో మనకి నియరెస్ట్ స్కూల్ ప్రాచీన్ గ్లోబల్ స్కూల్ ఉంది, ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. నెక్స్ట్ కొంచెం ఇక్కడ గురుకుల్ క్యాంపస్ ఉంది. నెక్స్ట్ కొల్లూరు ఎగ్జిట్ కి వస్తే కొల్లూరు ఎగ్జిట్ లో మనకి ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది అండ్ గార్డియం ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేవి ఈ బెల్ట్ లో ఉన్నాయి. సో స్కూలింగ్ వైజ్ గా ఉంది అండ్ ఐటీ ఎంప్లాయీస్ కి అప్రోచ్ లో ఉంది కాబట్టి ఈ బెల్ట్ కి ప్రైస్ అప్రిసియేషన్ వచ్చే స్కోప్ ఉంది. సేమ్ వే ప్రైస్ అప్రిసియేషన్ తో పాటు నెంబర్ ఆఫ్ హౌసెస్ అనేవి గ్రాడ్యువల్ గా పెరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ చుట్టూ తీసుకుంటే ఆల్మోస్ట్ నియర్ బై అన్ని హౌసింగ్ లేఅవుట్స్ ఉన్నాయి.
సో వెరీ నియర్ లో ఫ్యూచర్ లో 5 years లో గ్యారంటీగా ఇక్కడ మనం హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో సేఫ్టీ, సెక్యూరిటీ అంటే హెచ్ఎండిఏ ఉంది, రెరా ఉంది, బ్యాంక్ లోన్స్ ఉన్నాయి. మనకి లేఅవుట్ కూడా చాలా రెప్యూటెడ్ డెవలపర్ లహరి రిసార్ట్స్ వాళ్ళు డెవలప్ చేశారు. సో లేఅవుట్ సైడ్ గా ఇన్ఫర్మేషన్ ఇది. నెక్స్ట్ గ్రోత్ రేట్ వచ్చేసి మనం ఇయర్ ఆన్ ఇయర్ ఒక 20% వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి, అంటే ప్రైస్ అప్రిసియేషన్. ఇదంతా కూడా బేసిక్ గా ఏంటంటే 4 years లో మనకి ఇన్వెస్ట్మెంట్ డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. 4 years లో విల్లాస్ కన్స్ట్రక్ట్ చేసుకునే వాళ్ళు అంటే గోల్డెన్ ట్రయాంగిల్ లో కొత్తగా లేఅవుట్ ప్రాజెక్ట్స్ చేసే పరిస్థితి లేదు. ఈ ఏరియాలో ఎవరైనా ఐదర్ ఓపెన్ విల్లాస్ చేస్తున్నారు లేదా హైరైజ్ అపార్ట్మెంట్స్ చేస్తున్నారు. కొత్తగా ఓపెన్ ప్లాటింగ్ చేసే పరిస్థితి అయితే లేదు. ల్యాండ్ ప్రైజెస్ చాలా పెరిగిపోయాయి అండ్ ల్యాండ్ పార్సల్స్ చిన్న సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. పెద్ద పెద్ద ల్యాండ్స్ అన్ని ఆల్మోస్ట్ మనకి లేఅవుట్స్ అయిపోయాయి. సో 4 years తర్వాత మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. లేదు ఇల్లు కట్టుకోవాలనుకున్నా కూడా ఈ ప్రాజెక్ట్ లో కట్టుకోవచ్చు. సో మనకి ప్రైస్ వచ్చేసండి, ఇది ప్లాటింగ్ సైజ్ వచ్చేసి 246 square yards అండి. ప్రైస్ వచ్చేసి 32,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. జనరల్ గోల్డెన్ ట్రయాంగిల్ మార్కెట్ 35,000 లో నడుస్తుంది. బట్ మేము బల్క్ డీల్ తీసుకున్నాము. 32,000 పర్ స్క్వేర్ యార్డ్ అనేది మనకి ప్రైసింగ్ వస్తుంది ఈ ప్రాజెక్ట్ లో. సో ప్రాజెక్ట్ వైజ్ గా 4.5 acres ఆల్మోస్ట్ ఒక 60 ప్లాట్స్ ఉన్నాయి. హెచ్ఎండిఆర్ అప్రూవల్స్ ఉన్నాయి. ఆల్రెడీ వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో ప్రాజెక్ట్ వైజ్ గా అది, లొకేషన్ వైజ్ గా అది, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అరౌండ్ 78 or 79 lakh మధ్యలో వస్తుంది ఇన్వెస్ట్మెంట్. మనకి ఆల్మోస్ట్ 50% బ్యాంక్ లోన్ వస్తుంది. సో లొకేషన్ హైలైట్స్, ఈ ఏరియా గురించి ఆల్రెడీ మన దగ్గర వీడియోస్ ఉన్నాయి. ఎవరికన్నా పర్టికులర్లీ గోల్డెన్ ట్రయాంగిల్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ వీడియోస్ దీపికాని అడిగితే కూడా షేర్ చేస్తారు. సో ఇంకా సో ప్రాజెక్ట్ సైడ్ ఇదేనండి డీటెయిల్స్. మీరు ఏమైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటే మీరు క్వశ్చన్స్ అడగచ్చు. దీపిక? ఒకసారి చార్ట్ లో క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఒకసారి తీసుకోండి. ఏమైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటే డైరెక్ట్ గా అడగచ్చు. మీ వాయిస్ కూడా కొంచెం లోగా ఉందని మెన్షన్ చేశారు సార్ క్లయింట్. ఓకే, ఇప్పుడు లోగా ఉందండి వాయిస్ స్టిల్? ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు పిచ్ గట్టిగా వస్తుంది. ఓకే. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటే తీసుకోండి. వాట్ ఈస్ ద మినిమం ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్డ్? సో మినిమం ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్డ్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ లో 80 lakhs అండి. సారీ 78.72 which is 79 lakh. సో దీపిక అంటే ఎవరైనా క్వశ్చన్ అడగాలనుకుంటే అన్మ్యూట్ చేయండి. అది ఎలా చేయాలో చూడండి. ఈ ప్రాజెక్ట్ మెయిన్ రోడ్ కు కొంచెం లోపల ఉంది కదండి, ఆ రోడ్ అంతా సెకండ్ phase 2 ప్రాజెక్ట్ అండి ఇది. అంటే ఫేజ్ 1 కో సపోజ్ నెక్స్ట్ టైం ఆ రోడ్ ఏం లిటిగేషన్స్ ఏం లేవు కదా, మెయిన్ రోడ్ కొంచెం లోపల ఉంది కదా, వే ఏం ఇష్యూస్ ఏం ఉండవు కదా? ఓకే అండి, ఇప్పుడు phase 1 హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. హెచ్ఎండిఏ అప్రూవల్స్ లో ఎలా ఉంటుందంటే మనకు అప్రూవల్ ఇవ్వాలంటేనే ఆ రోడ్స్ అన్ని కూడా హెచ్ఎండిఏ రిజిస్ట్రేషన్ చేయించేసుకుంటుంది. అసలు ఆ రోడ్కి ఓనర్షిప్ ఉండదు. ఓకే, సో ఆ రోడ్ హెచ్ఎండిఏ, ఆ రోడ్ బేస్ చేసుకుని మనకు అప్రూవల్ కూడా ఇచ్చారు. సో ఆ రోడ్ని క్లోజ్ చేసే అధికారం ఎవరికి ఉండదు. దట్స్ హెచ్ఎండిఏ రోడ్. సో ఎటువంటి డిస్ప్యూట్ ఉండదండి. ఓకే, అండ్ నా రోడ్ 40 feet అండి. ఇన్నర్ రోడ్ 33 feet అండి. 33 feet రోడ్. ఓకే,
అండ్ ఇంకా మన ప్రాజెక్ట్ లోపల కూడా Yeah. అన్ని 33 ఫీటే కదా? అన్ని 33 ఫీట్లేనండి, అన్ని 33 ఫీట్ రోడ్స్. నెక్స్ట్ అశోక్ రాజు గారు ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్ పాసిబుల్ అని అడిగారు. ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్ అది ఉందండి, ప్రైస్ కొంచెం డిఫరెన్స్ ఉంది. పాసిబులే, మీరు ఒకసారి దీపికా గ్రూప్ లో ఫామ్ పోస్ట్ చేస్తారు, దాంట్లో జస్ట్ మీరు ఒకసారి ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్ అని అడగండి. అది గ్రూప్ ఆఫ్ 6 people తో ప్లాట్ చేస్తున్నాం ఇదే ప్రాజెక్ట్ లో. నెక్స్ట్ లోన్స్ మీన్స్ హోమ్ లోన్ కాదు కదా అంటే, ఎస్ హోమ్ లోన్ కాదండి, ఇది ప్లాట్ లోనే. హోమ్ లోన్ అనేది మనం ఇల్లు కట్టుకుంటే, ప్లాట్ కొన్న తర్వాత ఇల్లు కట్టుకునేటప్పుడే వస్తుందండి. యాజ్ ఆఫ్ నో అయితే ప్లాట్ లోన్ గానే తీసుకోవాలి. హోమ్ లోన్ గా తీసుకుంటే ఏంటంటే ఇమీడియట్ గా కట్టాలి. ఇమీడియట్ గా కట్టడానికి ఏంటంటే మార్కెటింగ్ రెడీగా లేదు. అట్లీస్ట్ ఇక్కడ కట్టాలంటే 4 years వెయిట్ చేసి కడితే మీకు వర్కౌట్ అవుతుంది. సో ఇది ప్లాట్ లోన్. ఎన్ని గజాలు అది? ఇది 246 square yards అండి, 33 into 67 డెప్త్. ఓకే, అంటే విల్లా కట్టాలి కాబట్టి మనకు అంతా వస్తుందా సార్? అంతే. ఇవన్నీ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవడానికి పనికొస్తాయి. మీకు 30 into 45 లో 28 into 45 లో మంచి హౌస్ ప్లాన్ చేసుకోవచ్చు. డూప్లెక్స్ కానీ త్రిప్లెక్స్ కానీ ప్లాన్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్. సో బేసిక్గా అండి ఇది ఆల్మోస్ట్ 80 lakh ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. ఇప్పుడు గోల్డెన్ ట్రయాంగిల్ లో 246 or 250 square yards లో విల్లా కమ్యూనిటీలో కొనాలంటే ఆల్మోస్ట్ 2.5 crore పెట్టాలి మీరు ఎక్కడైనా సరే. సో సింపుల్ గా ఇండివిజువల్ గా చూసుకుంటే 80 lakhs ప్లాట్, ఒక 70 lakhs అది హయ్యర్ సైడ్ వేసుకున్న 1.5 crore లో అయిపోతుంది. సో నియర్లీ సబ్స్టాన్షియల్ ఒక కమ్యూనిటీలో కొనుక్కున్న దాని మీద ప్రైస్ తగ్గుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇమీడియట్ గా కట్టే పని లేదు. మనం ఇప్పుడు 50% బ్యాంక్ లోన్, 50% పే చేసుకోవచ్చు. కొంచెం ఫైనాన్షియలీ ఫ్రీ 4-5 years తర్వాత ఇల్లు కట్టుకోవడానికి ఇది పనికి వస్తుంది. నెక్స్ట్ మార్కెట్ వాల్యూ యాజ్ పర్ గవర్నమెంట్ స్క్వేర్ యార్డ్. ఇది మార్కెట్ వాల్యూ గవర్నమెంట్ సబ్ రిజిస్టార్ వాల్యూ 16,000 ఉందండి అక్కడ పర్ స్క్వేర్ యార్డ్. జాయింట్ రికార్డింగ్ సమ్మరీ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ సింపుల్ అండి. నెక్స్ట్ 4 years లో గోల్డెన్ ట్రయాంగిల్ లో ఇల్లు కట్టుకునే లొకేషన్ లో మనకి హెచ్ఎండి అండర్ అప్రూవ్డ్ ప్లాట్ విత్ బ్యాంక్ లోన్. సో ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి అరౌండ్ 80 lakh అవుతుంది, 246 square yards. మీకు రికార్డింగ్ దీపికా ఇస్తారు. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు నాతో కనెక్ట్ అవ్వచ్చు. సో చాట్ బాక్స్ లో ఫామ్ ఉందండి, ఫామ్ లో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మెన్షన్ చేస్తే టీమ్ గెట్ బ్యాక్ అవుతారు. సో బేసిక్ గా నల్లగండ్ల ఆ బెల్ట్ లో 1.2 lakh per square yard ఉందండి. మనం ఆల్మోస్ట్ ఏంటంటే 1/4 ఆఫ్ దట్ ప్రైస్ సెగ్మెంట్ లో ఉన్నాము. లొకేషన్ చూసుకుంటే నెక్స్ట్ 10 years తర్వాత నియోపోలిస్ లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీ నల్లగండ్లకి ట్రావెల్ చేసిన, ఈ బానూరు, కొండకల్, మోకిల ఈ బెల్ట్ కి ట్రావెల్ చేసిన ఈక్వి డిస్టెన్స్, ఈక్వల్ టైమ్, ఈక్వల్ ఎఫర్ట్ పడుతుంది. సో ఆ ఆస్పెక్ట్ లో చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు 1:4 ప్రైజింగ్ రేషియో డిఫరెన్స్ డెఫినెట్ గా 1:2 కి 1:1.5 కి స్లోగా మారుతుందండి. సో నల్లగండలో ఏ ప్రైస్ అయితే ఉందో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో 1:4 రేషియో ఉంది. అంటే మనం 1/4 ప్రైస్ సెగ్మెంట్ లో ఉన్నాం నల్లగండలతో కంపేర్ చేస్తే. అది 1:2 కి 1:1.5 కూడా తగ్గుతుందండి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. 10 years హోల్డ్ చేసుకోగలిగితే మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ ఏరియాస్ లో వస్తాయి. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? Where is the location? Location
బానూరు విలేజ్ అండి. సో లొకేషన్ వైజ్ గా నేను ఇందాక ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అది పీడిఎల్ టౌన్షిప్ పక్కనే ఉంటుంది. ప్రైస్ 32,000 per square yard అండి. బ్యాంక్ లోన్ అవైలబుల్ సార్, మనకి 50% బ్యాంక్ లోన్ అవైలబుల్. ఎనీ లైవ్ ప్లాట్స్ అవైలబుల్. అది నాకు క్వశ్చన్ అర్థం కాలేదండి. యా, లొకేషన్ షేర్ చేస్తారండి. జస్ట్ మీరు ఆ ఫామ్ ఫిల్ చేయండి, మీకు డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. లైవ్ ఫొటోస్ అవైలబుల్. ఓకే, లైవ్ ఫొటోస్ ఉన్నాయండి, డ్రోన్ షాట్స్ ఉన్నాయి, గూగుల్ మ్యాప్ ఉంది. జస్ట్ గూగుల్ ఫామ్ ఉందండి, ఫామ్ ఫిల్ చేయండి, మీకు డ్రోన్ షాట్స్ వస్తాయి, లైవ్ ఫొటోస్, వీడియోస్ అన్నీ ఉన్నాయి. అవన్నీ షేర్ చేస్తారు. బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంది, 50% వరకు బ్యాంక్ లోన్ వస్తుంది. వెంచర్ నేమ్ హర్షిత్ అవంతిక విల్లాస్ అండి. హర్షిత్ అవంతిక విల్లా ప్లాట్స్. Plot sizes 246 square yards, 33 into 67 dimension. బ్యాంక్ లోన్ మనకు ఆల్మోస్ట్ 14,000 per square yard వరకు వస్తుంది. ఆ రిమైనింగ్ అనేది డెప్ ఫండింగ్ చేసుకోవాలి. మీరు ఫామ్ ఫిల్ చేయండి, 1-on-1 కాల్ కూడా మేము తీసుకుంటాము. ఇన్ కేస్ మీరు ఎవరైనా నాతో మాట్లాడాలంటే మీరు ఫామ్ ఫిల్ చేయండి, ఫామ్ ఫిల్ చేయండి. నేను కాల్ కనెక్ట్ అండ్ దీపికాని కాంటాక్ట్ చేస్తే కనెక్ట్ అవ్వచ్చు. వాట్ వాస్ ద లాస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్? లహరి రిసార్ట్ లేఅవుట్ 22,500 per square yard అండి. అది ఆల్మోస్ట్ 6 months బ్యాక్ అనుకుంటా. 22,500 per square yard లహరి రిసార్ట్స్ ఏరియాలో. సుభాకర్ గారు ఆల్రెడీ కిల్లాలో ఇన్వెస్ట్ చేశారు సార్ మనకు. ఎస్ సుభాకర్ గారు, నాకు ఐడియా ఉంది. ఎస్, అవి 600 square yards ప్లాట్స్ అండి. అవి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ సైడ్. ఎనీ అదర్ వెంచర్స్ అనేది మీరు దీపికాని కాంటాక్ట్ అవ్వండి. ఫామ్ ఫిల్ చేయండి, సో దట్ నేను మీకు ఏ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ కావాలని నేను పంపిస్తాను. ఇంకా 23 members ఉన్నారు. సో సార్ ఇంకా ఏమన్నా? హలో, యా చెప్పండి, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే. యా సార్, అది కొంతమంది లేట్ గా జాయిన్ అవుతున్నారు. మీరు ఫామ్ ఫిల్ చేయండి. ఒకవేళ రికార్డింగ్ సెషన్ కావాలంటే రెరా అప్రూవ్డ్ అండి. యాక్చువల్లీ హెచ్ఎండిఏ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. సో ఫామ్ ఫిల్ చేయండి. జస్ట్ మీకు ఫామ్ ఫిల్ చేస్తే మీకు కాల్ వస్తుంది. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు, కమ్యూనికేట్ చేయొచ్చు. అశోక్ గారు చెప్పండి. ఇందాక వన్ ఆఫ్ ద మెంబర్ అడిగారు కదా, ఇట్లా బ్యాంక్ లోన్ వచ్చి 50% అనేది రిజిస్ట్రేషన్ వాల్యూ మీద, లేకపోతే మనకి మార్కెట్ వాల్యూ మీద? ఇప్పుడు మనకి 32K ఉంది కదండి ప్రైస్. 14K నుంచి 15K వరకు లోన్ వస్తుందండి. అంతవరకు లోన్ నుంచి తెచ్చుకోవచ్చు. 15 వరకు మనం తెచ్చుకోవచ్చు. 17 అనేది మీరు గ్యాప్ ఇన్వెస్ట్ చేసుకోవాలి.
ఓకే. 15K ఆన్ టోటల్ ప్లాట్ 32K లో 15K లోన్ వస్తుందండి. ఓకే. ఓకే. ఓకే, 14 or Mhm. 15 రిమైనింగ్ 17 or 18 మనం గ్యాప్ ఫండింగ్ చేసుకోవాలి. ఓకే. దీని టైమ్ లైన్స్ ఎలా చూస్తున్నారండి? 45 days అండి జనరల్ టైం లైన్. బుకింగ్ అడ్వాన్స్ తీసుకున్న కాడ నుంచి 45 days టైం. 45 డేస్. Yeah. ఇప్పుడు కరెంట్ అక్కడ దగ్గరలో ఏమన్నా ప్రాజెక్ట్స్ ఆల్రెడీ విల్లాస్ గానీ ఏమైనా కంప్లీట్ అయ్యి ఆక్యుపేషన్ అయ్యే స్టేజ్ లో ఉన్నాయా? దీనికి ఎదురుగా ఉందండి సెలబ్రిటీ విల్లాస్ ఉంది. Mhm. దానిలో ఆక్యుపేషన్ ఉంది. ఓకే. ఇప్పుడు అక్కడ కరెంట్ ఎంత రన్ అవుతుందండి మార్కెట్ ప్రైస్? సెలబ్రిటీలో నేను రీసేల్ ప్లాట్ ఒకటి అడిగితే 47,500 చెప్పారండి ప్లాట్. పర్ స్క్వేర్ యార్డ్. ఓకే. వాళ్ళు చెప్పిన ప్రైస్ అది రీసేల్ ప్లాట్. సెలబ్రిటీలో ఆ ప్రైస్ ఉంది, బట్ బయట మార్కెట్ అంత ఉండదు, ఎందుకంటే అది హౌసెస్ మధ్యలో ఉంది కాబట్టి దాని ప్రైస్ అంత. ఓకే. ఇప్పుడు ఫేజ్ 1 కంప్లీట్ అయింది కదా, ఇది డ్యూరేషన్ ఎంత అండి? ఎన్ని ఇయర్స్ నుండి ప్రాజెక్ట్ రన్ అవుతుంది? ఫేజ్ 1 ఆల్మోస్ట్ 3 years బ్యాక్ వచ్చింది సార్ మార్కెట్ లోకి. ఫేజ్ 2 ఇది రీసెంట్ గా వచ్చింది. ఓకే. ఇప్పుడు కరెంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ ఏమన్నా ఉందా? కరెంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు మీకు పటాన్చెరు శంకర్పల్లి ఆర్టీసీ బస్సులు ఉంటాయండి. అది డైరెక్ట్ గా మనకి బానూరు విలేజ్ లోనే ఉంది. బానూరు విలేజ్ ఏంటంటే కొంచెం స్ట్రాంగ్ విలేజ్, అంటే పేరుకి విలేజ్ అంటాం కానీ ఈ ఏరియాలో ఎకరం 10 కోట్లు 15 కోట్లు ఆ స్టేజ్కి వెళ్ళేసరికి లాస్ట్ 5 years లో ఎవరి కాళ్ళు వాళ్ళు వాళ్ళకున్న ½ acre 1/4 acre అమ్మేసుకొని అదొక ఆల్మోస్ట్ ఒక మిడ్ లెవెల్ టౌన్ లాగా అయిపోయింది బానూరు. ఓకే. సెకండ్ బీడిఎల్ ఉంది, బీడిఎల్ టౌన్షిప్ ఉంది. ఆ టౌన్షిప్ రిలేటెడ్ గా పీపుల్ ఉన్నారు. సో ఫైనాన్షియల్లీ కూడా వాళ్ళు కొంచెం సౌండ్ ఉంటారు కాబట్టి కొంత ట్రాక్షన్ ఉంది అక్కడ. సో దానివల్ల బానూరు విలేజ్ అనేది మీకు చూస్తే కనిపిస్తుంది కొంచెం స్ట్రాంగ్ ఓకే. విలేజ్. ఒక మోర్ దెన్ విలేజ్, ఒక టౌన్ లాగా. మోర్ దాన్ విలేజ్ అండి, ఒక టౌన్ లాగా ఉంది అండ్ ర్యాపిడ్లీ గ్రోయింగ్. పటాన్చెరు ప్రాక్సిమిటీ ఉండటం వల్ల పటాన్చెరు నుంచి డైరెక్ట్ గా రావడం వెళ్ళటం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ప్రాజెక్ట్ నుంచి బానూరు విలేజ్ కి, అంటే బానూరు టౌన్ కి ఎంత డిస్టెన్స్ ఉంటుందండి? ఇది టౌన్ లోనే ఉంటుందండి. ఇది జస్ట్ మ్యాక్స్ ఒక ½ kilometer అంతే, ఎందుకంటే ఈ మెయిన్ రోడ్ లో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఏదో ఒక షాప్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి బేసిక్ ఎమ్యూనిటీస్ అన్ని మనకి బానూరులోనే అవైలబిలిటీ ఉంటుందా? అంటే అన్ని ఉంటాయండి బానూరులో, మీకు ఆల్మోస్ట్ అన్ని దొరుకుతాయి. మనం దేనికోసం అని బేసిక్ గా హైదరాబాద్ మళ్ళీ గచ్చిబౌలి ఇట్లా రావాల్సిన పని లేకుండా అవసరం ఉండదండి, ఎందుకంటే మీకు 2 పెద్ద టౌన్షిప్స్ ఉన్నాయండి అక్కడ, రెసిడెన్షియల్ టౌన్షిప్స్. ఒకటి బీడిఎల్ వాళ్ళది ఉంది, 2 సెలబ్రిటీ వాళ్ళది ఉంది. అట్లాగే స్ట్రాంగ్ టౌన్ బానూరు ఉంది. సో అక్కడ మీకే అన్ని దొరుకుతాయి, సిటీకి రాక్కర్లేదు. బట్ ఏదో హాస్పిటల్ రిక్వైర్మెంట్స్ ఇట్లాంటి వాటికి కావాల్సిందే తప్ప. ఓకే. ఇప్పుడున్న కరెంట్ రోడ్ కనెక్టివిటీలో ఎంత టైం పడుతుందండి మనకి గచ్చిబౌలి అట్లా రావడానికి? కరెంట్ రోడ్ కనెక్టివిటీలో 2 దారుల్లో వెళ్ళొచ్చండి. ఒకటి ఎగ్జిట్ 3 పటాన్చెరు దిగి రావచ్చు. ఓకే, ఇలా వెళ్తే మీకు పటాన్చెరు వెళ్ళడానికి 15 minutes పడుతుంది, అక్కడ నుంచి 10 minutes పడుతుంది, అంటే 25 minutes పడుతుంది ఒక డైరెక్షన్ లో. సెకండ్ డైరెక్షన్ శంకర్పల్లి వెళ్ళొచ్చు, సేమ్ అది కూడా అంతే. శంకర్పల్లి వెళ్ళడానికి ఒక 15 minutes పడుతుంది, అక్కడ నుంచి శంకర్పల్లి రైట్ రావడానికి 5 to 10 minutes పడుతుంది. 25 minutes పట్టుద్దండి కరెంట్ రోడ్స్ అయితే. ఓకే. ఓకే అండి. మనకి ఏమన్నా సైట్ విజిట్ కావాలంటే ఏమన్నా అరేంజ్ చేస్తారా? డెఫినెట్ గా చేస్తాను సార్, మీరు జస్ట్ ఆ ఫామ్ ఫిల్ చేయండి. నేను ఆల్రెడీ ఫిల్ చేశాను, జస్ట్ కాల్ వస్తుంది, మీరు సైట్ విజిట్ అడగండి, అరేంజ్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే. ఇప్పుడు వీళ్ళు ఈ ప్రాజెక్ట్ కాకుండా వేరే ప్రాజెక్ట్స్ ఏమైనా చేశారా? ఇది ఎవరండి బిల్డర్? ఈ ల్యాండ్ లహరి రిసార్ట్స్ వాళ్ళండి. వీళ్ళు 30 years నుంచి ఉన్నారు మార్కెట్ లో. అసలు ఆల్మోస్ట్ ఆ గోల్డెన్ ట్రయాంగిల్ ల్యాండ్ బ్యాంక్ అంతా వాళ్ళదే. ఓకే.
మనకి లీగల్ గా డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ గానీ మొత్తం అంత ఆ డేటా ఈ- అంతా నేను ప్రొవైడ్ చేస్తానండి. మొత్తం అంతా మీరు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆన్ బోర్డ్ అయ్యారు కాబట్టి ప్రాజెక్ట్ కి, Hmm. ఆ ప్రాజెక్ట్ కి మీరు మొత్తం వెరిఫికేషన్ అది చేశారా? మాకు మీ మీద నమ్మకం, మీరు అది ఎప్పుడు చేశారా లేదా? వెరిఫికేషన్ చేసాము. లీగల్ ఒపీనియన్ కావాలంటే నేను ఇస్తాను. మ్మ్. నెక్స్ట్ బ్యాంక్స్ కూడా ఈ సేమ్ ఈ డేటా సేమ్ ఇప్పుడు లీగల్ వాళ్ళ లాయర్ తో కూడా వెరిఫై చేయించుకొని మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా లోన్ ఇస్తుంది. అంటే Okay. ఇండివిజువల్ గా మనం చేయించుకోవడమే కాకుండా వాళ్ళు కూడా వెరిఫై చేసి వాళ్ళు లోన్ శాంక్షన్ చేశారు. అది ఇది హెచ్డిఎఫ్సి ఒకటేనా లేకపోతే ఎస్బీఐ? ఇది హెచ్డిఎఫ్సి తోనే ఒక్కదాంతోనే వాళ్ళ టైఅప్ ఉందండి. హెచ్డిఎఫ్సి తో వాళ్ళు తెచ్చుకున్నారు. ఎస్బీఐ అయితే మోర్ తరువుగా ఉంటుంది లీగల్ వెరిఫికేషన్. తరువుగా ఉంటదండి. ఎస్బీఐ హౌసింగ్ అపార్ట్మెంట్స్ అయితే వస్తున్నాయి. ఓపెన్ ప్లాటింగ్ లో ఎస్బీఐ బాగా తక్కువ ఉందండి. అంత అదే ఈ లేఅవుట్ కూడా ఇది చిన్నది 60 ప్లాట్స్ లేఅవుట్. ఓకే. అదే ఒక పెద్ద లేఅవుట్ అనుకోండి ఎస్బీఐ వెళ్ళొచ్చు, కానీ ఏదైనా ఎస్బీఐ హౌసింగ్ వాటికి వెళ్తున్నారండి. మీ ఓపెన్ ప్లాట్స్ అన్నిటికీ కూడా మోస్ట్లీ ప్రైవేట్ బ్యాంక్స్ కే వెళ్తున్నాయి ప్రాజెక్ట్స్. ఓకే, యాజ్ ఏ ఇండివిజువల్ ఇది బిగ్ ఇన్వెస్ట్మెంట్ కదండి, అరౌండ్ 80 lakhs. సో అందుకని కొంచెం ఈ అంటే సార్ ముందు ఇప్పుడు ఇక్కడ క్లారిఫికేషన్ ఇదంతా చూసుకోవాలి. ఇది ఎలా ఉందంటే సార్ ఇప్పుడు ఈ ఈ బెల్ట్ లో ఈ ప్రైస్ పెడితేనేమో అప్రిసియేషన్ అంటే సేఫ్టీ ఉంటుంది సార్. ఇప్పుడు లో టికెట్ ఇన్వెస్ట్మెంట్లేమో ఇంత సేఫ్టీ ఉండట్లేదు. పెద్ద డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మనం 30 lakh టికెట్ తీసుకొని వెళ్తే ఎక్కడో ఊరు బయట 30-40 కిలోమీటర్లు బయటకు వెళ్ళి ఇప్పుడు గోల్డెన్ ట్రయాంగిల్ నుంచి కూడా 30-40 బయటకు వెళ్ళాలి. వెళ్తే మీకు నందికంద వెళ్తే కూడా 20,000 చెప్తున్నారు. అంటే 40 లక్షలు పెట్టి అక్కడ కొంటే మనకు అది యూటిలైజేషన్ రావాలంటే అసలు ఒక 25 ఏళ్ళు పట్టినా రాదు. సో ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆ టికెట్ సైజు అఫోర్డబిలిటీ లేదు, కానీ లోన్ ఎఫర్ట్ చేయగలిగిన ఈఎంఐ ఎఫర్ట్ చేయగలిగి రిస్క్ చేయగలిగితేనే సేఫ్ అసెట్స్ దొరుకుతున్నాయి. బయటికి వెళ్తే ఇంత సేఫ్టీ ఉండట్లేదు. హెచ్ఎండిఏ లిమిట్స్ దాటితే ఇప్పుడు హెచ్ఎండిఏ స్క్రూటినీకి డిటిసిపి స్క్రూటినీకి చాలా డిఫరెన్స్ ఉందండి. హెచ్ఎండిఏ వాడు చాలా లీగల్ కానివ్వండి, సర్వేస్ కానివ్వండి అన్ని వాడు కొంచెం ఎక్కువ స్క్రూటినీ చేసుకొని చేస్తున్నాడు. డిటిసిపిలో అంత ఉండట్లేదు. సో అది కూడా ఒక రీజన్, మనకి ప్రొటెక్ట్ చేసుకోవడం కష్టం అవుతుంది బయటికి వెళ్తే. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ హయ్యర్ టికెట్ సైడే మోర్ సేఫ్ ఉంటున్నాయి. గ్రోత్ రేట్ కూడా వాటిలోనే వస్తున్నాయి. బయటికి వెళ్తేనేమో సేల్ ఈజీగా అవుతుంది, కానీ వాటిని మనం ప్రొటెక్ట్ చేయటం, మెయింటైన్ చేయటం, సస్టైన్ చేయటం కష్టం అవుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ క్లారిఫికేషన్. వెల్కమ్. మహేష్ గారు, సార్ ఎవరండి? పార్షల్ ఇన్వెస్ట్మెంట్ పాసిబుల్ అన్నారు కదా, సో ఎట్లా ప్లాన్ చేస్తారు దాన్ని? మీ పార్షల్ మీ పేరు సార్? నరసింహారావు అండి. నరసింహారావు గారు, ఇది మీరు నాకు దీపిక తీసుకొని కాల్ చేయండి. ఒక గ్రూప్ ఆఫ్ 6 people తో ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ చూస్తున్నాము. డీటెయిల్స్ దాంట్లో నేను చెప్తాను. ఫామ్ ఫిల్ చేయండి మీరు నరసింహారావు. జస్ట్ ఫామ్ ఫిల్ చేయండి. చేశానండి. ఓకే ఓకే సార్. సార్ ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి అక్కడ, మిస్ అయ్యి ఉన్నాయి. సైట్ విజిట్. ఓకే. కనెక్టివిటీ రోడ్ విత్ యాక్చువల్లీ నేను కనెక్టివిటీస్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశానండి మీకు. యాక్చువల్లీ పేరు ఎవరో తెలియట్లేదండి, 1+ అని ఉంది. అవును సార్. ఒకసారి కనెక్ట్ చేసి నాకు కాల్ కనెక్ట్ చేయండి, నేను డీటెయిల్ గా మాట్లాడతాను. నేమ్ అట్లీస్ట్ మెన్షన్ చేయండి. 1+ అని చూపిస్తుంది. 1+ అని చూపిస్తుంది. పేరు ఇవ్వండి, నేను మీతో మాట్లాడతాను. కపుల్ ఆఫ్ క్వరీస్ ఉన్నాయి. హలో. హలో. ఇది ఓన్లీ బానూరులోనే మీ ఉన్నాయండి పేరండి? బెంచెస్? ఇంకా మీ నితిన్ పేరండి? అండి. నితిన్ గారు చెప్పండి. ఇది ఓన్లీ బానూర్ సైడ్ ఉన్నాయా, ఇంకా మీరు వేరే సైడ్ ఏమైనా ఉన్నాయా అండి మీ బెంచెస్? ఇంకా ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ ఒకటే ఉందండి. ఓకే. మీకు వేరే ఇన్వెస్ట్మెంట్స్ కావాలంటే మీరు నాకు దీపికాని కాంటాక్ట్ అవ్వండి, నేను మాట్లాడతాను. ఈ కాల్ లో మనం ఈ ప్రాజెక్ట్ వరకే డిస్కస్ చేస్తున్నాం.
ఓకే. ఓకే. షూర్. ఫామ్ ఓకే. ఫిల్ చేయండి నితిన్ గారు. నేను మీకు మార్నింగ్ కాల్ చేస్తాను. యాహ్! నేను ఆల్రెడీ ఫిలప్ చేశాను. ఫైన్. ఓకే. అండ్ వేరే వెంచర్స్ నార్మల్‌గా అక్కడ చాలా వెంచర్స్ ఉన్నాయి కదా! అంటే ప్రెజెంట్‌గా అది ఉన్నాయండి. ఆల్మోస్ట్ అన్నీ నేను చూసినంత వరకు నేను అది లొకేషన్ తిరిగాను. అందరూ కొన్ని రీసేల్‌కి పెట్టుకున్నారు. బట్ అది డెవలప్ అవ్వడానికి ఇంకా టైం పడుతుందా ఇంకా? అంటే 4 ఇయర్స్ శుభగృహ పడుతుందండి. వెంచర్స్ అవన్నీ ఈ బెల్ట్ లో 4 ఇల్లు ఇయర్స్. కట్టాలంటే 4 ఇయర్స్ అనేది మినిమం సైట్ అండి. హుహుహు. 4 ఇయర్స్ ఓకే. పడుతుంది. అండ్ హుహుహు. అన్ని రీసేలేనండి. ఈ బెల్ట్ లో కొత్త లేఅవుట్ వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎకరం 12, 13, 15 కోట్లు దాటేసింది ఒకటి. సెకండ్ హుహు. థింగ్ ఏంటంటే ఒక హై రైజ్ అపార్ట్మెంట్కి వెళ్తే ఏకర్కి 140, 150 అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. సో అది మోర్ హుహు. ప్రాఫిటబుల్ ఆప్షన్ లాగా వాళ్ళకి కనిపిస్తుంది. 5-6 ఇయర్స్ లో అపార్ట్మెంట్స్ కి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు ల్యాండ్ సేల్ చేసుకోవడం అనేది అగ్రికల్చర్ ల్యాండ్ వాళ్ళకి వైబుల్ గా కనిపించట్లేదు. సో హుహు. కొత్తగా లేఅవుట్స్ వచ్చే పరిస్థితి ఉండదు. బట్ ఏదైనా వస్తే విల్లా కమ్యూనిటీస్ వస్తున్నాయి. విల్లాస్ కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొత్త ప్రాజెక్ట్స్ అన్ని 150 స్క్వేర్ యార్డ్ సైజులో తీస్తున్నారు. సో హుహు. స్మాలెస్ట్ సైజులు తీస్తున్నారు. కొంచెం లావిష్ అంటే అట్లీస్ట్ 250 స్క్వేర్ యార్డ్స్ 200 అబౌవ్ ఉంటే మనకి ఇల్లు కట్టుకున్నా అదొక విడ్త్ అనుకోండి, డెప్త్ అనుకోండి, ఒక ఆస్పెక్ట్ రేషియో వస్తుంది, కంఫర్ట్ వస్తుంది. సో రీసేల్ లోనే మనకు దొరుకుతున్నాయండి ప్లాట్స్. ఒరిజినల్ గా హుహు. లేఅవుట్ ఓనర్స్ దగ్గర అయితే ప్లాట్స్ లేవు. అయిపోయిందా, తగ్గిపోతుంది. వీళ్ళు లహరి వాళ్ళ దగ్గర కొన్ని ఉన్నాయి అంతే. వాళ్ళ దగ్గర గ్రూప్ గా ఉంటే మేము ఒక 5 ప్లాట్లు తీసుకున్నాం. ఓకే. అండ్ ఇది ఆ కనెక్టివిటీకి యాక్చువల్‌గా రేడియల్ రోడ్స్ పడతాయి అన్నట్టుగా అంటే నేను విన్నాను అది. అదేమన్నా ప్రపోజల్స్ అవునండి. ఏమైనా ఉన్నాయండి మీకు? యాహ్! ఉన్నాయండి. నేను యాక్చువల్లీ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు హుహుహు. కావాలంటే సాటిలైట్ మ్యాప్ లో నా దగ్గర ఇమేజ్ ఉంది. మీరు జస్ట్ నాకు రోడ్స్ కనెక్టివిటీస్ కావాలని పంపించండి, చాట్ ఫామ్ లో పెట్టండి. మీకు ఆ ఇమేజ్ నేను హుహు. షేర్ చేస్తాను. ఈ ఏరియాలో ఉన్న ఓకే. మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఏంటనేది. హుహుహు. ఓకే. ఓకే. లేదన్నా హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ఉంది. ఇప్పుడు షేర్ చేయమన్నా. ఇప్పుడు యాక్చువల్లీ ఇది రైట్ టైమా? ఆల్రెడీ టైం అయిపోతుందా? షేర్ చేయమంటే నేను చూపిస్తాను. యాహ్! ఇఫ్ పాసిబుల్ ఒకసారి ఇఫ్ యా అదర్స్ ఆల్సో ఇంట్రెస్టెడ్ యాహ్! చూడండి. ఇప్పుడు యాహ్! ఇవి రోడ్స్ అండి. ఇవి యాక్చువల్లీ మనం డిస్కస్ చేసాం. మీరు లేట్ వచ్చినట్టున్నారు. యాహ్! సో ఇది గూగుల్ సాటిలైట్ మ్యాప్ అండి. సో ఈ హుహుహు. సాటిలైట్ మ్యాప్ లో మీరు మాట్లాడేది RR7 రేడియల్ రింగ్ రోడ్ 7 అంటారు. ఈ రోడ్ ఏంటంటే ఈ తెల్లాపూర్ సర్కిల్ నుంచి, నల్లగండ్ల తెల్లాపూర్ సర్కిల్ నుంచి ఎగ్జిట్ 2 ని కనెక్ట్ చేసింది. కనెక్ట్ చేస్తూ ఎక్స్టెండ్ అవుతూ మోకిలా నుంచి శంకర్పల్లి రోడ్డుకి ఇలా కనెక్ట్ అవుతుంది. సేమ్ వే 2030 మాస్టర్ ప్లాన్ లో మనకి ఈ రోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జిట్ 2 నుంచి మన ప్రాజెక్ట్కి వెళ్ళాలంటే ఈ రోడ్ కంప్లీట్ చేస్తే మనం ఈజీగా రీచ్ అయిపోవచ్చు. ఈ రోడ్ అనేది ఆల్మోస్ట్ 50 ఫీట్ రోడ్ 5 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది. ఇంకొక 5 కిలోమీటర్స్ వేసాడు అనుకోండి, మనం ఎగ్జిట్ 2 నుంచి జస్ట్ 10 మినిట్స్ లో ఇక్కడికి వెళ్ళిపోవచ్చు. అలాగే మల్టిపుల్ కనెక్టివిటీ రోడ్స్ ఉన్నాయి. మాస్టర్ ప్లాన్ చూపిస్తాను నేను. సో ఇది హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ అండి. సో ఇది ఔటర్ రింగ్ రోడ్. సో ఇది హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్, ఇది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ లో ఈ పర్టికులర్ పాయింట్ అనేది ఎగ్జిట్ 2. ఎగ్జిట్ 2 నుంచి తీసుకుంటే మీకు ఇది మాస్టర్ ప్లాన్ రోడ్ 30 ఫీట్ రోడ్. ఇలా వస్తే మనకి బానూరు విలేజ్ వస్తాం. సో మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఈ జోనింగ్ అనేది ఇది R1 జోన్. మనది వచ్చేసి సర్వే నెంబర్ బానూరులో 272 సర్వే నెంబర్ ఇక్కడ ఉంటుంది. 272 సర్వే నెంబర్ అనేది రెసిడెన్షియల్ 1 జోన్ లో ఉంది. బానూరు విలేజ్ R1 జోన్ లో ఉంటుంది. సో రోడ్ కనెక్టివిటీస్ వచ్చేసి మనకి మెయిన్ రోడ్, ఈ రోడ్ మెయిన్ అండి. ఫ్యూచర్ లో ఇక్కడ దిగిన తర్వాత ఈ 120 ఫీట్ రోడ్ లో మనం ఇక్కడికి రావచ్చు. ఇది ఆప్షన్ 1. ఆప్షన్ 2 నియోపోలిస్ వెళ్ళాలనుకుంటే ఈ రోడ్ అండి. ఇలా కిందకు వచ్చేస్తే ఈ నియోపోలిస్ ట్రావెల్ చేయొచ్చు. ఆప్షన్ 3 ఇలా వస్తే శంకర్పల్లి ట్రావెల్ చేయొచ్చు. అలా ఇవి రేడియల్ రోడ్స్ అండి. సో ఓకే. అండ్ గచ్చిబౌలికి రేడియల్ రోడ్స్ ఏదుంది అండి దీంట్లో?
ఇది గచ్చిబౌలికి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఇది ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ ఏంటంటే బానూరు వచ్చేసి డిస్టిక్ మారుతుంది, పటాన్చెరు సైడ్ వెళ్తుంది. మీకు గచ్చిబౌలి చూడాలంటే శంకర్పల్లి చూడాలి. నేను అది ఓపెన్ చేస్తాను మీకు. శంకర్పల్లి జోన్ మారుతుంది. శంకర్పల్లి సో ఇది శంకర్పల్లి అండి. సో శంకర్పల్లి తీసుకుంటే మీకు ఎక్కువ గ్రీన్ కలర్ కనిపిస్తుందండి ఇది. కనిపిస్తుంది. సో ఎక్కువ గ్రీన్ కలర్ ఉంది చూసారా, ఇదంతా 111 జోన్. అంటే మనం ఇక్కడ గచ్చిబౌలి నుంచి స్టార్ట్ అయినప్పుడు ఇది కూడా మొత్తం రాదండి. అంటే వటినాగులపల్లి మీకు ఐడియా ఉందండి? వటినాగులపల్లి అంటే దీని పక్కన ఫైనాన్షియల్ ఐడియా డిస్ట్రిక్ట్ ఉంది. ఉంటుంది. సో వటినాగులపల్లి ఇటు వస్తే ఖానాపూర్ అని ఉంటుంది విలేజ్. ఖానాపూర్, జన్వాడ నుంచి మనం ఇలా కొల్లూరు రావచ్చు. సో జన్వాడ నుంచి మోకిలా వస్తాం. సో ఇదంతా 1110 వస్తుంది జన్వాడ ఇక్కడ దాకా. వన్స్ ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ నుంచి R1 జోన్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి విల్లాస్ మోకిలాలో కనిపిస్తాయి. సో మోకిలాలో ఇక్కడికి వస్తే ఇది కొండకల్ విలేజ్. సో ఫ్యూచర్ లో మనం బానూరు రావాలంటే మోకిలా వచ్చి మోకిలా నుంచి ఈ రోడ్ లో వచ్చేయచ్చు. ఈ రోడ్ ఉంది చూసారా, ఈ రోడ్ లో ఇక్కడికి వచ్చేస్తాం బానూరు. సో బేసిక్ గా ఈ వైట్ కలర్ ఎందుకు ఉందంటే ఇక్కడ జోన్, ఇది శంకర్పల్లి జోన్ ఇటువైపు ఉంది, పైది పటాన్చెరు జోన్ ఉంది. సో ఎగ్జిస్టింగ్ రోడ్ అనేది ఈ రోడ్ కంప్లీట్ అయిపోయిందండి. ఇది 120 ఫీట్ రోడ్, 30 మీటర్స్ అని ఉంది కదా. ఈ రోడ్డు మీకు ఆల్మోస్ట్ 90% కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. ఇక్కడ దాకా వచ్చింది, ఈ పాయింట్ దాకా వచ్చింది. యాక్చువల్లీ ఈ రోడ్ ని ఇలా కంటిన్యూ చేసి ఈ పాయింట్ తీసుకొచ్చారు. ఫిజికల్ కనెక్షన్ అనేది ఇక్కడ మాస్టర్ ప్లాన్ లో లేదు, కానీ ఫిజికల్లీ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వేసేసారు, వేసేసి ఇలా తీసుకెళ్లి ఇలా కంప్లీట్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నో ఈ బిట్ ఇలా కంప్లీట్ చేశారండి. నెక్స్ట్ ఇవన్నీ 2030 మాస్టర్ ప్లాన్. నెక్స్ట్ 10 years లో ఏదో ఒక పాయింట్ లో ఈ ఒక్కొక్క రోడ్డు వేసుకుంటూ వస్తారు. నెక్స్ట్ మొన్న హెచ్ఎండి ఆక్షన్ జరిగింది కదా మనకి, మోకిల ఆక్షన్ జరిగింది. ఆ ఆక్షన్స్ అన్ని కూడా ఈ బెల్ట్ లో జరిగింది. ఈ 392 సర్వే నెంబర్ ఈ బెల్ట్ లో జరిగాయి. ఇక్కడ ఆల్మోస్ట్ 1 lakh అవి స్క్వేర్ యార్డ్ సేల్ అయ్యాయి, కానీ అవి కంప్లీట్ కాలేదు. 80,000 సెగ్మెంట్ వరకు హెచ్ఎండి ఆక్షన్ లో సేల్ జరిగిన ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయ్యాయి. 1 lakh పెట్టిన వాళ్ళంతా వాళ్ళు క్యాన్సిల్ చేస్తున్నారు. తర్వాత 70-80 ట్రాన్సాక్షన్స్ అన్ని నిలబడ్డాయి. ఆ ప్లాట్ నుంచి మన సైట్ ఎంత దూరం ఉంటుందండి? ఆ ప్లాట్ నుంచి మన సైట్ 5 kilometers ఉంటుందండి. 5 kilometers. అంటే ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది కదా, దానివల్ల ఏమన్నా డైరెక్షన్ చేంజ్ ఏమైనా ఉందా? డైరెక్షన్ చేంజ్ అంటే అండి, వెస్ట్ బెల్ట్ లో గవర్నమెంట్ ఎఫెక్ట్ ఏమి ఉండదండి. ఐటీ బెల్ట్ లో ఐటీ ఎంప్లాయీస్ ఇక్కడ ఉండాల్సిందే, వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకోవాల్సిందే, వాళ్ళకి ఆప్షన్ లేదు. ఇప్పుడు నియోపోలిస్ ఆల్రెడీ డెవలప్ అవుతుందండి. ఓకే. సో నియోపోలిస్ ఎంప్లాయీ అది న్యాచురల్ గ్రోత్, ఆ గ్రోత్ డిస్టర్బ్ అయ్యే పరిస్థితి ఉండదండి. ఓకే. యాక్చువల్లీ ఇట్స్ అన్ బయింగ్ ఆపర్చునిటీ. ఎందుకంటే మీరు అన్న కొంచెం ఆ సెంటిమెంట్ ఉంది కాబట్టి ప్రైస్ కూడా అగ్రెసివ్ గా ఏం పెరగట్లేదు. దట్స్ అ గుడ్ థింగ్. అదొక బయింగ్ ఆపర్చునిటీ. మనకు ఆల్మోస్ట్ 6 months నుంచి ప్రైజెస్ అట్లాగే ఉన్నాయి, ఏం పెరగలేదు. ఇప్పుడు మొత్తం ఎన్ని ప్లాట్స్ సేల్ ఉన్నాయండి? 4 plots ఉన్నాయండి. 5 plots. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఓకే అండి. ఈ వెంచర్ ఒరిజినల్ గా వేసి ఎన్ని రోజులు అయిందండి? వేసి ఒరిజినల్ గా స్టార్ట్ చేసి ఇది ఒరిజినల్ గా లేఅవుట్ మొదలు పెట్టి 1 year అవుతుందండి. ఓకే. వాళ్ళ వర్క్ అంతా అయిపోయింది. మీకు
ఫైనల్ ఎల్పి కూడా వచ్చేసింది అనమాట. ఫైనల్ మార్టిగేజెస్ కూడా రిలీజ్ అయ్యాయి. సో వర్క్ మొత్తం కంప్లీట్ ఇదే నెంబర్ ఓకే. ఏమండి ఇనిషియల్ గా ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు ఎంత కోట్ చేశారండి అది? లాస్ట్ ఇయర్ ఇంతకంటే ఎక్కువ అమ్మిన బుకింగ్స్ కూడా ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్ లో 1 year బ్యాక్. వీళ్ళు స్టార్టింగ్ 35 ఎంఆర్పి పెట్టారు. డిస్కషన్స్ పార్టీ టు పార్టీ రకరకాలుగా సేల్ అయింది. అవసరం లేదా చాలా మీకు 35,000 ఎంఆర్పి పెట్టారు. అది బార్గెనింగ్స్ అవన్నీ ఎవరెవరి కెపాసిటీలో వాళ్ళకి జరిగాయి. బట్ మేము వచ్చేసి ఒకటే ఫిక్స్డ్ ప్రైస్ బల్క్ తీసుకున్నాం. మొత్తం లేఅవుట్ సైజ్ ఎంత అండి? ఇది 4.5 acres. ఇప్పుడు రిమైనింగ్ ఉన్న వెంచర్స్ ఏ ఫేసింగ్ ఉంది అని, అంటే అన్ని ఫేసెస్ ఉన్నాయా లేకపోతే? లేదండి, ఒకటే ఫేజ్. మనం మొత్తం వరుసగా ఉన్నాయి ప్లాట్స్ అన్ని వెస్ట్ ఫేస్ లో ఉన్నాయి. అన్ని వెస్ట్ ఫేస్. ఓకే. ఎనీ మోర్ క్వశ్చన్స్ అండి? సార్ కన్క్లూడ్ చేద్దామా సార్? ఇంకా 3 minutes. ఓకే అండి, కన్క్లూడ్ చేయండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఫామ్ లింక్ ఫిల్ చేయండి. ఫామ్ లో మీకు ఏ క్వశ్చన్ ఉన్నా మీరు ఫామ్ లో జస్ట్ మీ నెంబర్ ఇవ్వండి, మీకు కాల్ వస్తుంది. వేరే క్వశ్చన్స్ ఉన్నా, వేరే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నా, ఏం చూస్తున్నా జస్ట్ చెప్పండి. విల్ ట్రై ఏదైనా బెటర్ డీల్ ప్రొవైడ్ చేయడానికి. ఓకే అండి, థ్యాంక్ యూ Thank you. వెరీ మచ్ అండి ఫర్ అటెండింగ్ ద సెషన్. Thank you, sir. Bye, sir. Good day. Yeah, bye. Thank you all. సైట్ విజిట్ ఎనీ టైమ్ అండి, కాంటాక్ట్ చేయండి. Yeah, form link post చేస్తున్నాను. ఫామ్ లింక్ లో జస్ట్ సైట్ విజిట్ అడగండి, విల్ షెడ్యూల్ సైట్ విజిట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. Yeah.